కూడా దీని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గత చరిత్ర చూస్తే మొత్తం దౌర్జన్యాలు, దాడులు, కనీసం రాజ్యాంగబద్ధంగా జరిగే ఎన్నికలను కూడా సక్రమంగా జరుపుకోనికుండా చేసిన వ్యవస్థ అది. పోలీసుల్ని జేవు సంస్థలాగా వాడుకొని, ఇంతకుముందే పెద్దలు ఆంజనేయుడు గారు చెప్పినట్టు ఎక్కడో రాష్ట్రంలో జరిగిన ఒక ఇష్యూ సెటిల్మెంట్ చేయడానికి ఇక్కడ పోలీసుల్ని జోబులో పెట్టుకొని వాడుకున్న వ్యక్తులు వీళ్ళు. ఈరోజు పోలీసులకి బట్టలు ఉడదీస్తా, వాళ్ళకి ఇంకోటి ఉడదీస్తా అంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్ లాగా అనిపిస్తూ ఉంది నాకు. ప్రశాంతంగా ఈ పరిపాలన జరుగుతున్న ఈ రాష్ట్రంలో ఏదో ఒక అలజడి సృష్టించి తద్వారా లబ్ధి పొందాలనే ఒక ప్రయత్నంగా ఇది మేము అర్థం చేసుకుంటున్నాం. ఇది ఒక చిన్న రాప్తాడుకు సంబంధించిన ఘటనగానే మనం ఆలోచించకూడదు. ఇది రాబోయే రోజుల్లో రాష్ట్రం నలుమూలలా ఇలాంటి అరాచకాలకి వీళ్ళు తెరదీస్తారు. ఎందుకంటే మీరు గమనించారు, ఒక ప్రైవేట్ హెలికాప్టర్ దాన్ని చుట్టుముట్టిన తీరు ఎవరు సార్? వాళ్ళంతా వాళ్ళ పార్టీ వాళ్ళు కదా, వాళ్ళకి కామన్ సెన్స్ ఉండదా? వాళ్ళకి డైరెక్షన్ లేకపోతే ఆ పని చేస్తారా? వాళ్ళ నాయకుడికి ప్రమాదం కలిగే పనులు వాళ్ళు చేస్తున్నారంటే అది ఒక డైరెక్షన్లో జరుగుతుంది. అది ఖచ్చితంగా దీని మీద విచారణ చేస్తారు. దాంట్లో ఉండే కుట్ర కోణాన్ని కూడా బయటకు తీస్తారు ఈ పోలీసులు. ఈ రాష్ట్రంలో ఏదన్నా కొద్దో గొప్ప ప్రజలకు న్యాయం జరుగుతుందంటే ఈ 2024 తర్వాతనని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. గత 5 సంవత్సరాల్లో ఏ వ్యవస్థను కూడా మీరు పట్టించుకోలేదు. ఒక పోలీస్ వ్యవస్థే కాదు, రెవెన్యూ వ్యవస్థలో ఎన్ని కుంభకోణాలు చేశారు, ఆర్థిక వ్యవస్థను ఎట్లా కుదేలు చేశారు, అదేవిధంగా ఏది కాదేది అనర్హం అనే రీతిలో వ్యవస్థను భ్రష్టు పెట్టించిన పార్టీ ఏదన్నా ఉందే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈరోజు వీళ్ళు శుద్ధులు చెప్తా ఉంటే మనం నమ్మాలా? అదే నాయకుడు సార్, మీరు గమనించారా? ఇప్పుడు మీరు స్క్రీన్లో చూపిస్తున్నారు ప్రజల మధ్యలో. మీరు ఏ రోజున 5 ఏళ్లలో ఆయన ప్రజల మధ్యలో చూసారా? పరదాలు కట్టుకుని తిరిగిన ముఖ్యమంత్రి ఆయన. ఈ రోజు కర్మ రిపీట్స్ అంటే అదే. మీరు అలాంటి అవకాశం కల్పించాలి. మరి మీరు ఆయనకి భద్రత కల్పించట్లేదు కదా, మీరు ఆయనకి భద్రత కల్పించాలి. ఆ స్థాయిలో భద్రత ఎందుకు కల్పించలేకపోతున్నారు మరి మీరు? ఏం సార్ ఆ స్థాయిలో మీరు మరి భద్రత కల్పించలేదు. మరి 5 ఏళ్లలో ఆయన ఏ విధంగా అయితే పర్యటించారో ఆ స్థాయిలో మీరు కూడా చేయాలి. మరి అదే విధంగా ఉంటాయి వాళ్ళ యాక్షన్, అట్లే ఉంటుంది వాళ్ళ ప్లాన్, అట్లే ఉంటుంది. దాదాపు 1000 మందికి పైగా భద్రత కల్పిస్తే బ్యారికేడ్లు పెడితే ఆపినామని చెప్తారు. ఒక పక్క వాళ్ళ సొంత ఛానల్లో గగ్గోలు పెడతారు, ఇంకొక పక్క దొడ్డిదారుల్లో ఏ విధంగా వాళ్ళు ముందే అనుకున్న విధంగా హెలికాప్టర్ని ఎట్లా చుట్టుముట్టాలి, దాన్ని భద్రత లేదన్నట్టుగా ఎట్లా చేయాలి, తర్వాత రోడ్డు మార్గంలో వెళ్ళిపోయినట్టు ఇది ఒక చర్చ జరగాలి రాష్ట్రంలో. ఒక ప్రతిపక్ష నాయకుడికి ఈ విధంగా ఉందని చెప్పుకోవాలి. ఈ విధంగా చెప్పుకోవడానికి నిన్న వాళ్ళు సక్సెస్ అయినారు. అందుకే సార్, అంటే ఏంటి ఇదంతా ప్లాన్ గా చేశారంటారా? మరి ప్లాన్ డేనా ఇదంతా? ప్రీ ప్లాన్ గా చేసినటువంటి కార్యక్రమం. ఇది ఒక సినిమా కథలాగా జనాలు కొన్ని రోజులు చెప్పుకోవాలా, అబ్బా మా నాయకుడు వస్తే ఇంత జనం వచ్చారని. ఇదే జనం మీకు ఎందుకు గుర్తు రాలేదు 5 ఏళ్లలో? మీరు ఎందుకు పరదాలు కట్టుకుని వాళ్ళకి మొహం చాటేశారు? ఈ రోజు మాత్రం ఎందుకు మీరు పరిగెత్తున్నారో చెప్పాలి కదా. వీళ్ళకి ప్రేమ ఉంటే పరదాలు ఎందుకు కట్టుకున్నారు సార్ వాళ్ళు? ముఖ్యమంత్రి ఆమడ దూరం కూడా రానిచ్చేవాళ్ళు కాదు ప్రజల దగ్గరికి. అలాంటి భద్రత కావాలా మీకు? ఇప్పుడు ఇదంతా మీరు ప్లాన్ అంటే ఇప్పుడు ఏంటి, వాళ్ళే వాళ్ళ హెలికాప్టర్ మీద దాడి చేయించుకున్నారంటారా? మరి 200% సార్. ఇది ఎవరైనా కూడా, లేదంటే వాళ్ళ నాయకుడి మీద వాళ్ళకి నమ్మకం లేకుండా ఉండాలి, వాళ్ళ నాయకుడి మీద వాళ్ళకి లెక్క లేకుండా ఉండాలి, వాళ్ళ నాయకుడి భద్రతకు వాళ్ళ గాలికి వదిలేసన్నా ఉండాలి. వాళ్ళ అక్కడికి వచ్చిన వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులన్నా అయి ఉండాలి. పార్టీ మీద అభిమానం ఉండేవాడు, నాయకుడి మీద ప్రేమ ఉండేవాడు ఎవడు ఆ విధంగా పోయి దాడి చేయడం. అక్కడ ఉండేదంతా విచారణ జరగాలి ఖచ్చితంగా. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగింది అనేది నా ఉద్దేశం. లేకపోతే చూడండి అక్కడ అది ఏమన్నా సినిమా నాది, ఏమన్నా సినిమా స్టోరీ నాది, ఏమన్నా అక్కడ ఎక్కడన్నా చూసామా మనం? అది ఇదంతా ప్లాన్. అక్కడ విజువల్స్ చూడొచ్చు. మన పోలీసులు ఉన్నారు. యాక్చువల్ గా హెలికాప్టర్ వస్తే, ఒక వివిఐపి హెలికాప్టర్ వస్తే పోలీసులు అంటే విత్ వెపన్స్ తోటి దాని చుట్టూ ఉంటారు యాక్చువల్ గా. అయినా సరే ఇంతమంది అక్కడికి రావడం, అదుపు చేయడం, కంట్రోల్ చేయడం కొంచెం కష్టంగానే మారింది. మరి నిజంగా ఇది భద్రత లోపంగా చెప్పండి. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది సార్, ఒక క్రమశిక్షణ ఉంటుంది. క్రమశిక్షణను ఉల్లంఘించాలనుకునే నాయకులు వాళ్ళు. ఇప్పుడు కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతుందని ఒక సామెత చెప్తారు. ఆ విధంగా వాళ్ళు కళ్ళు మూసుకొని మేమేం కనిపెట్టలేమనుకుంటున్నారు. ఖచ్చితంగా దాంట్లో నిజాలు నిగ్గుకొస్తాయి, బయటకు వస్తాయి. అదేవిధంగా సార్, నిద్రపోతూ నటిస్తున్న వాడుగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఎంత లేపినా లేరు అనమాట. అంటే వాళ్ళు వాంటెడ్ గా చేసుకున్నారు కాబట్టి వాళ్ళు
దాన్ని ఆ విధంగా చేసుకోగలిగారనేది ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. మీకు రాబోయే రోజుల్లో కూడా అదే విచారణలో తేలుతుంది. అది చిన్న విషయం కాదు. మీరేమన్నా దాన్ని ఒక చిన్న విషయంగా తీసుకుంటున్నారేమో కానీ మా రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో మేము ఖచ్చితంగా దాని వెనుకుండే కుట్రను బయట తీస్తాం. ఎందుకంటే గతంలో మీరు చూశారు, ఎలక్షన్ ముందు బాబాయిని చంపి మా చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టిన మనుషులు వాళ్ళు. పొద్దునే పేపర్కి కత్తి పెట్టుకొని చంద్రబాబు నాయుడు నిలబడుకుంటే ప్రజలు అబ్బా ఏదో జరిగిపోయిందని చెప్పి ఫీల్ అయిపోయినారు. దాంట్లో బలైపోయినాడు. నేను కూడా ఒకటి మీకు చెప్పా, గతంలో 2019లో నేను రైల్వే కోడల్లో ఓడిపోవడానికి అది కూడా పెద్ద కారణమే నేను ఎప్పుడు నమ్ముతున్నా బలంగా. ఎంతమంది అమాయక ప్రజలు ఇది చూసి ప్యానిక్ అయిపోయారు. ఖచ్చితంగా అలాంటి రాజకీయ కుట్రలు చేయగలిగే పార్టీ కాబట్టి దీంట్లో కూడా ఒక కుట్ర కోణం ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి అరాచకాల్ని అరికడతాం. ఇది గత 5 ఏళ్లలో సాగినట్టే ఇప్పుడు సాగాలనుకుంటే కుదరదు. ఈ ప్రభుత్వం చాలా పద్ధతిగా కట్టుబాటుతో ఉంది కాబట్టి, ప్రజల సంక్షేమమే ముఖ్యంగా ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చెయ్యము, ఇలాంటి వ్యవస్థని ముందుకు రానిము. ఓకే, యా. శేఖర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. బీహార్